హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనం బియ్యము సగ్గుబియ్యం అంటే సాబుదానా వడియాలు చేసుకుందాము. సో దానికైతే నేను బియ్యం వచ్చేసి 1 కప్ తీసుకున్నాను, హాఫ్ కప్ వచ్చేసి సగ్గుబియ్యం తీసుకున్నాను అంటే సాబుదానా. సో తీసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాను. నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఒక 2 కప్స్ వాటర్ పోసేసి నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట అది. సో 2 కప్స్ వాటర్ పోసాను కాబట్టి ఇక్కడ ఇంకొక 2 కప్స్ నేను వాటర్ తీసుకుంటున్నాను. ఇంకా తీసుకున్న తర్వాత నెక్స్ట్ అవి ఒక 1.5 కప్పు అంటే బియ్యము సగ్గు బియ్యానికి నేను 4 కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. సో అవి తీసుకున్న తర్వాత అది కొంచెం మసలగానే నేను దాంట్లో నువ్వులు, ఓమా, జీలకర్ర వేసాను అనమాట. సాల్ట్ వేసుకోండి. తర్వాత ఇంకా ఆ వాటర్ని మసలనివ్వండి. ఇంకా ఆ వాటర్ మసులుతున్నప్పుడు ఇంకా ఈ మన పిండి ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది పోసుకుంటూ ఇట్లా కలపండి. కలిపిన తర్వాత ఒకసారి మంచిగా మొత్తం కలిపేసి నెక్స్ట్ ఇంకా మూత పెట్టేసి అలా వదిలేయండి ఒక 2 మినిట్స్. వదిలిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మూత తీసేసి ఒకసారి మంచిగా కలపండి. కలిపి తర్వాత అప్పుడప్పుడు ఇట్లా కలుపుతూ ఉన్నాను అనమాట మూత తీసుకుంటూ. సో అది ఇంకా గట్టి పడుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లా కలిపితే ఏంటంటే మంచిగా ఉడుకుతుంది మొత్తము. ఇంకా కలిపేసి ఆ మూత పెట్టేసి ఇంకొక 2-3 మినిట్స్ అట్లానే వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మంచిగా ఇట్లా ఉడికిపోయిద్ది అనమాట లోపల. సో స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిచ్చినాక ఇంకా ఇవి మురుకులు చేయడం స్టార్ట్ చేయండి. ఈ వడియాలు ఇలా మురుకుల పీట ఉంటుంది కదా, సో దాంట్లో పెట్టుకొని ఇట్లా ఒత్తడమే అనమాట. ఈ ప్లేట్లలో వేస్తే ఏంటంటే ఈజీగా వచ్చేస్తున్నాయి అనమాట. సో నాకైతే చాలా చాలా ఈజీగా అనిపించింది ఇట్లా ప్లేట్లలో పెడితే. కొంచెం పని అవుతుంది అంటే తోముకోవడము, బట్ తొందరగా వచ్చేస్తాయి అనమాట. నాకు ఎందుకు చాలా బాగా నచ్చింది ఇంట్లో వేయడము. ప్లేట్లలో ఈజీగా వచ్చేసినాయి అనమాట. సో నెక్స్ట్ డే కాదు, ఒక 2 డేస్ తర్వాత ఇలా అనమాట రిజల్ట్ అయితే మస్తు వచ్చినాయి. వడియాలు అయితే చాలా చాలా యమ్మీగా ఉండే, చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.